మంచి ఎండల్లో నడిపించినారు. ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి, కియా ఫ్యాక్టరీ మనంగా తీసుకొచ్చింది, ప్రజలందరూ తెలియజేయాలని అడుగడుగున ప్రజలు ఆపారు. దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలి అనేది. ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అన్న. లేట్ అయింది, నడుస్తూ మాట్లాడాను. అప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి. అంటే అద్దం తయారు చేసే కంపెనీ, బంపర్ తయారు చేసే కంపెనీ, సీట్లు తయారు చేసే కంపెనీ, మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ. అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను, నెలకి 40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నా. నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపన్నా అని చెప్పింది. ఆమెను అడిగా, దీని ముందర ఏం చేసేవాడు తల్లి? నేను ఇల్లు చూసుకునేవాడు అన్న, ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలి. అందుకే కొప్పర్తిలో ఈరోజు 2 కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తికి కనీసం 1,00,000 మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇతర సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే సైడింగ్ ఉంది. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, కానీ రాజకీయం కూడా చేయాలి. గెలిచేసాం అంత బాబు గారు చూసుకుంటారు, గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు, కుదరదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కటి చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది. అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన వేశారు స్వామి, మీకు గుర్తుందా? అది ఏమన్నారు? ఫస్ట్ గుండెపోటు అన్నారు, దాని తర్వాత గొడ్డలపోటు బయటకు వచ్చింది. అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్, నారాసుడ రక్త చరిత్ర అని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. ఈరోజు చూడండి, సొంత చెల్లి సునీత గారు న్యాయం కోసం పోరాడే పరిస్థితి, ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల, ఏనాడు హత్య రాజకీయాలతో జోలికెళ్ళా, ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం. ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేంటే వాళ్ళ ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం చేసడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, పొగాకు ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, కొక్కోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 1,200 రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు. కానీ అయినా అబద్ధం చెప్తున్నాడు. 8 సంవత్సరాలు నమ్మేసింది, ఇంకా అబద్ధాలు చెప్తాడు. మామిడి రైతుల విషయంలో కూడా అదైతే అచ్చు సినిమాలాగా తీశారు. ఆయన కారు వస్తుంది, ట్రాక్టర్లు ముందరికెళ్తాయి, ఆ పంట పోసేస్తారు. ఎంత న్యాయం అండి అది? అల్జడ సృష్టిద్దాం, ప్రజలది ఇబ్బంది పడుతున్నారని చెప్దాం, పెట్టుబడులు రానికుందా చేద్దాం. అయ్యా నేను సింగపూర్కి వెళ్ళా, చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారు, నారాయణ గారు, నేను బృందంగా వెళ్ళాం. అక్కడ రాష్ట్రపతి గారు కలిశారు, సీనియర్ మంత్రులు కలిశారు. కానీ వాళ్ళందరికీ వైకాపా కార్యకర్తకు ఈమెయిల్ పెడతాడండి, ఆంధ్ర రాష్ట్రంతో మీరు వ్యాపారం చేయొద్దు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈరోజు రేపు మారిపోతాయంట. అంటే ఎంత అన్యాయం చూడండి. అంటే పెట్టుబడులు రాకూడదు, యువకులకు ఉద్యోగాలు ఉపాధి రాకూడదు, అడుగడుగునమే ఇబ్బంది పెడితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అలాంటి ఆలోచనతో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే పనిచేసే పరిస్థితి. అందుకే అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏ ఆశతో అయితే ప్రజలు మనం గెలిపించారో ఆ ఆశలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రతిపక్షంలో ఎలా పనిచేసామో అధికారంలో కూడా అలానే పనిచేయాల్సి ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని చూశారు, ఎవరన్నా ఏం జరుగుతున్నాడు చూసారా? నిన్న రాజంపేటకు వచ్చారు, పొద్దున్న బయలుదేరి రాజంపేట మీటింగ్ చేశారు, రాత్రి అమరావతికి వెళ్ళాడు, రివ్యూ చేశాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పైన విశాఖపట్నానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి వస్తున్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. 70 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడితే ఇక్కడ ఉన్న యువకులు మనందరం ఇంకెంత కష్టపడాలి రా భయ్? అందుబాటులో ఉండాలి, పని చేయాలి. ప్రతిపక్షంలో పనిచేస్తాం, అధికారంలో వచ్చినా ఇంకెక్కువ పని చేస్తాం, చేయాలి. ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం బయటికి తీసుకురావాలి. 164 స్థానాలు గెలిపించారు ప్రజలు. అంటే ఎంత ఆశలతో మనం గెలిపించారో దయచేసి గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక విషయం కోరుతున్నాను, అహంకారం పక్కన పెట్టాలండి, అజం పక్కన పెట్టేయాలి. ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజలతో మమేక్యం అవుదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. అప్పుడే శాశ్వతంగా కడప జిల్లాని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది. కష్టపడి పనిచేస్తున్నా,
పెట్టుబడులు తీసుకొస్తున్నాం. సో నేను అనేది ఏంటంటే మంగళగిరి ఈరోజు నేను అభివృద్ధి చేయగలుగుతున్నానంటే లోకల్గా అందరినీ మమేకం చేశా. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక యువకుడు ఉత్సాహవంతుడు చేయాలని తప్పన ఉన్న వ్యక్తి, పెద్దైన ఆశీస్సులు ఉన్నాయి, డైరెక్షన్ ఉంది, ప్రోత్సాహం ఉంది. కలిసి పని చేద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు. నేను దేవుడు కాదండి, 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పవుతారు స్వామి. సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా, కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ పైన ఉంది. కానీ ప్రజల దగ్గర అవుదాం, ప్రజలతో మమేక్యం అవుదాం. అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దచ్చని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళినా ఎర్రబుక్ అంటారు కదా, హాయిగా మీరు మీ పని చేయండి అబ్బా. ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అంతేగా నేను మర్చిపోయా, ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్రబుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం, బాగా తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళారు, మమేక్యమయ్యారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం. అదొక కిక్ రావాలి మనకి, ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది. ఇప్పుడు నేను మనుషులు కలవకపోతే నాకు వింతగా అనిపిస్తుంది. అవి పాదయాత్ర తర్వాత నేను కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలి. అంతేకాదు కాదు మనం పెట్టింది, గెలిపించింది దానికే కదా, పరిపాలించేదానికే కదా మనం గెలిపించింది ప్రజలు. అది చేద్దాం. విద్యాశాఖలో నాకు సమస్యలు లేవనుకుంటున్నావా? పోరాడాలి. మనం సింపుల్గా వదిలేస్తే అవదు, పోరాడాలి. కొంతమంది అధికారులు సహకరించకపోవచ్చు. ఎమ్మెల్యే గారి పైన బాధ్యత ఉంది, ఇన్ఛార్జ్ మంత్రి గారి పైన బాధ్యత ఉంది, జోనల్ కోఆర్డినేటర్ పైన బాధ్యత ఉంది. ఇప్పుడు మన గ్రామంలో సమస్య ఉంటుంది, మనం మాట్లాడుకోవాలి. చెప్పా, మండలం, నియోజకవర్గం మాట్లాడాలి. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, చేయాలి, బాధ్యత పెట్టినాం. అప్పటికి చాలా చేసినా ఇంకా చేయాల్సి ఉంది. అన్నీ చేసామని కూడా అన్నట్ల చేయాల్సి ఉంది. చేసే బాధ్యత మేము తీసుకుంటాం, వదిలిపెట్టాం.